ఎకరాలు, 2143 ఎంఐ ట్యాంకుల కింద 1,67,000 ఎకరాలు, స్థిరీకరణ కింద 17 లక్షల ఎకరాలు, అదేవిధంగా కూడవెల్లి హల్దీవాగు చెక్ డ్యాంల కింద 21,000 ఎకరాలు, మొత్తం 20,33,000 ఎకరాలకు కాళేశ్వరం కింద ఆయకట్టు వచ్చిందని నీ ప్రభుత్వం ప్రజెంటేషన్లోనే ఉంది. ముఖ్యమంత్రి ఇలా అసెంబ్లీలో అంటాడు 50,000 వారింది. నోరా మోరా మాట్లాడుతేందుకు కొద్దిగా సిగ్గన్ను ఉండాలి అబద్ధాలానికి. ఒక మంచినీళ్ళే కాదు కదా, మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి కోకోకోలా ఫ్యాక్టరీ ప్రారంభించిండు ములుగులో. అది ఎడికెళ్ళి వచ్చింది? ఇట్ ఈస్ ద ఫాల్ బ్యాక్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళ మీదనే కోకోకోలా కంపెనీ ఆడికి వచ్చింది కదా. ఆడ కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి కదా. ఇవాళ త్రాగునీరు, ఇవాళ సగం ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మల్లన్న సాగర్ నుంచో, రంగనాయక్ సాగర్ నుంచో, గౌరవెల్లి నుంచో ఈ ప్రాజెక్టుల నుంచే కదా ఈరోజు నీళ్ళు వస్తున్నాయి. త్రాగునీరిచ్చింది, సాగునీరిచ్చింది, పరిశ్రమలకు నీరిచ్చింది. ఇప్పుడు నువ్వు నిన్న మొన్న చెప్తున్నావు హైదరాబాద్కి 20 టీఎంసీల నీళ్లు తెస్తా, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు మూసి శుద్ధి చేయడానికి 20 టీఎంసీలు హైదరాబాద్ తెస్తా అని బాగా మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి. ఎక్కడి ఆ 20 టీఎంసీలు? అవి కాళేశ్వరం నుంచే తెస్తున్నావు. కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచే కదా నువ్వు హైదరాబాద్ నీళ్ళు తెస్తున్నావు. కాళేశ్వరమే లేకపోతే మల్లన్న సాగర్ లేదు, మల్లన్న సాగరే లేకపోతే హైదరాబాద్కు నువ్వు తెస్తానన్న 20 టీఎంసీలు ఎక్కడికి వెళ్ళి వస్తాయని నేను అడుగుతాను. ఇవి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా. నువ్వే చెప్పినావు కదా 20 టీఎంసీలు తెస్తే ఆడికెళ్ళి తెస్తున్నావు, కాళేశ్వరమే కదా. మూసి శుద్ధి చేయడానికి ఆడికెళ్ళి తెస్తున్నావు, కాళేశ్వరం నీళ్ళే కదా. ఈ విషయం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. అంటే ఇవాళ ఆయన ఒక కాశీం రజు లెక్క అయిపోయాడు. ఏది పట్టది ఓ రాజు లెక్క, ఒక నియంతలాగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఉన్నది, రేవంత్ రెడ్డి యొక్క మాటలు ఉన్నాయి. ఇకపోతే హైటెక్ సిటీ కూడా అమ్మేసినామంటాడు. ఇది ఎక్కడి బాధనే? ఎవరన్నా పిల్లగాళ్ళంటే పరిశాన్ ఉన్నది. హైటెక్ సిటీ అమ్మిండ్రు ఎవరన్నా? అసలు హైటెక్ సిటీ అమ్మిండ్రు అని రేవంత్ రెడ్డి మాట్లాడినీ కన్నా కొద్ది సోయి ఉండాలి కదా. ఈ రకంగా మొత్తంగా కూడా ఒక గోబల్స్, ఆ గోబల్స్ అంటే బతుకుంటే ఇలా ఉరిపెట్టుకుంటుండే కావచ్చు రేవంత్ రెడ్డిని చూసి. అంత పచ్చి అబద్ధాలతోని ఇవాళ తన ప్రసంగాన్ని రేవంత్ రెడ్డి కొనసాగించింది. ఇక నేనేందో 20,000 కోట్ల అప్పు మాఫీ చేసిన అంటుడు. అసలు ఆ 20,000 కోట్లల్లో ఆ మహబూబ్ నగర్లో ఇచ్చిన 2,750 కోట్లలో రూపాయి ఎవరికి రానేలే. ఆ ఇచ్చిన 17,000 కోట్లల్లో చాలా మందికి బ్యాంకులలో రిజెక్ట్ అయిపోయింది. అసలు రమారమి నెట్గా అసలు వచ్చిన పైసలు అంత కొడితే 15,000 కోట్లు పడ్డట్టున్నాయి రైతుల అకౌంట్లలో. అవి ఆడికెళ్ళి ఇచ్చినావు నువ్వు. 7,500 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టినావు వానకాలం. 7,500 రైతు బంధు ఎగ్గొట్టినావు. 2,500 కోట్లు ప్రతి సంవత్సరం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు. ముసలోళ్ళకు నెలకు 2,000 ఇచ్చే పింఛన్ 2 నెలలు ఎగ్గొడితే అవో 2,000 ఎగ్గొట్టినావు. కేసీఆర్ కిట్టు బతుకమ్మ చీరలకు ఇచ్చే పథకాలు బంద్ చేసి అవో అంటే ఇక కొట్టినావు, గడబెట్టినావు. నువ్వు అడికెళ్ళి తెచ్చినావు, ఏమి ఇచ్చినావు? బైసా 7,500 వానకాలం రైతు బంధు, 2,500 ఫీజు రియంబర్స్మెంట్, ముసలోళ్ళకి ఇచ్చే పింఛన్ 4,000 అన్నావు, ఇచ్చే 2,000 2 నెలలకు కొట్టినావు, అవి 2,000 వీకినాయి. ఇక బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్టు ఏడాది నుంచి బంద్ పెట్టినావు, అవో 1,000 కోట్లు ఎగ్గొట్టినావు. అన్ని కలిపితే ఇక 15,000 కోట్లు 13,000-14,000 కోట్లు ఎగ్గొట్టినావు. గడ 15,000 కోట్ల రుణమాఫీ చేసినావు. ఇక నేను చేసిన ఏం ఉద్దారకం చేసినావు? రైతులకు ఇచ్చే క్రమం తప్పకుండా వచ్చే రైతు బంధుని ఎగ్గొట్టినావు కదా. పేదలు ఎవరు పోతారండి సర్కారు దవాఖానలకు? దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, కడు నిరుపేదలు. సర్కారు దవాఖానకు పోతే ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000. మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి ఇంటికాడ దించే మంచి పథకాన్ని ఖతం చేసినావు కదా. ఇక నువ్వు నేను చేసిన అంటావు, ఎగ్గొట్టినావు నువ్వు, పథకాలు బంద్ చేసినావు నువ్వు. ఉన్న పథకాలను కూడా ఆగం చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇంకో మాట మాట్లాడతాడు, రుణమాఫీ చేసినప్పుడట మేము మిత్తిల మీద పడ్డే రైతులకు అన్నాడు. మరి నీ పాలనలో పడతలేవా ఇప్పుడు? నేను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు చేసినావు? డిసెంబర్ 9 నాడు చేస్తా అన్నావు. ఇవాళ మళ్ళీ డిసెంబర్ ఏడాది దాటింది. నువ్వు ఇస్తున్న రుణమాఫీ డిసెంబర్ 9, 2023 నాటికే ఇస్తున్నావు. కొంతమందికి ఆగస్టులు ఇచ్చినావు,
కొంతమందికి ఇంక ఇప్పుడు ఇస్తా అంటున్నావు. వీళ్ళందరికీ ఏడాది మిత్తి 6 నెలల మిత్తిలు రైతులు కట్టుకోలేదా? ఇవాళ నీ రుణమాఫీ పూర్తిగా చేసిన వాళ్ళకు కూడా పాక్షికంగానే చేసినావు. మిత్తి కడితేనే బ్యాంకుల రుణమాఫీ అయింది. బ్యాంకులోళ్ళు ముక్కు విండి నీ పాలనలో అయిన కొద్ది మందికి కూడా మిత్తి కట్టినాకనే రుణమాఫీ కాగితం వాళ్ళ చేతికి ఇచ్చిండు. దీని మీద నేను రెడీగా ఉన్నా. రైతుల మీద మిత్తి పడ్డదా లేదా? ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. మంత్రి తుమ్మల గారు వస్తారా, భట్టి గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా? రమ్మనండి. నువ్వు చేసిందే పావులలో 40 పైసలు చేసినావు. ఆ చేసిన 40 పైసల్లో కూడా రైతుల మీద వడ్డీ భారం పడ్డది. ఇంకా 60% మంది రైతులకు రుణాలు మిగిలే ఉన్నాయి. నేను అడుగుతున్నా, 2 లక్షల పైన ఉన్నోళ్ళ మీద నువ్వేమన్నావు? తొందరగా కట్టుండ్రి, మీరు కట్ట